వెల్కమ్ టు ఎస్ న్యూస్. ఈరోజు తిరుమల లడ్డూ మీద అయితే తుది నిర్ణయం అయితే సుప్రీంకోర్టు అయితే వెలువరించింది. జగన్ ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో తిరుమల లడ్డూలో ఎటువంటి అపచారం కానీ ఎటువంటి ఆవునే కల్తీ కానీ జరగలేదని క్లీన్ షీట్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి అప్పట్లో మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలనే ఆశతో సిబిఎన్ గారితో చేతులు కలిపి అసత్య ప్రచారాలు చేసి సనాతన ధర్మాన్ని తప్పుతోవ పట్టించారని ఇప్పుడైతే వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద మరి చంద్రబాబు నాయుడు గారి మీద అయితే మండిపడుతున్నారు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా అసత్య ప్రచారాలు చేయకూడదని వైసీపీ కార్యకర్తలు అయితే అంటున్నారు. దీంతోపాటు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి ఎటువంటి సమాధానం రియాక్షన్ ఇస్తారనేది ఎదురు చూస్తున్నారు. దేవుడు అనేవాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నాడు కాబట్టి ఈరోజు నిజం నిర్భయంగా తెలిసిందని కోర్టు స్పష్టం చేసిందని వైసీపీ కార్యకర్తలు అయితే అంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.